యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని ఆమెతో చెప్పాను. బాగా వినండి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆమెకు చెప్పింది ఏంటి? యేసుప్రభు వారు యాయిరుకు చెప్పింది ఏంటి? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. బాగా వినండి. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏ మాత్రం ఉంచాలంట? నమ్మిక మాత్రం ఉంచాలి. దేని మీద నమ్మిక ఉంచాలి? అక్కడ బాగా వినండి. దేని మీద నమ్మిక ఉంచాలి అంటే, ఇప్పుడు పట్టుకోవడానికి, బాగా వినండి, పట్టుకోవడానికి ఒక సముద్రంలో మునిగిపోతున్నాం అనుకోండి. సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తికి ఒకవేళ ఒక చెక్క దొరికింది. ఇప్పుడు ఆ వ్యక్తి దేన్ని పట్టుకోవాలి? చెక్కను పట్టుకోవాలి. ఆ చెక్కను పట్టుకుంటే ఆ వ్యక్తి మునిగిపోతాడా, తేలుతాడా? సముద్రం ఎంతో పెద్దది, కానీ ఆ వ్యక్తి ఎందుకు తేలుతున్నాడు? గట్టిగా చెప్పాలి, చెక్కను పట్టుకున్నాడు. అందుకొరకే హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంకి వస్తే దేవుడు జ్ఞాపకం చేస్తుంటారు మాట చూడండి. హెబ్రీ 10:23 చదువుతారా? త్వరగా చదవండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా. ఎలా పట్టుకోవాలి? నిశ్చలంగా, కదలకుండా పట్టుకోవాలంట. మీరు అనొచ్చు, దేన్ని పట్టుకోవాలి? దానిపైన రాస్తుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకుందని ఏం చేయాలి? పట్టుకుంది. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఏదన్నా మనం పట్టుకోవాల్సింది దేన్ని? వాగ్దానాన్ని. ఇప్పుడు ఆ సందర్భంలో కూతురు చనిపోయిందని వార్త విన్నారు. అయ్యా, నీ కూతురు మొదటిగా చావ సిద్ధంగా ఉందన్నారు. తర్వాత వచ్చేసరికి వార్త వచ్చింది, నీ కూతురు చనిపోయింది అన్నారు. వాస్తవంగా పరిస్థితి ఏమైంది? చేజారిపోయింది. వాస్తవంగా పరిస్థితి చేజారిపోవడమే కాదు, ఇంకా తిరిగి రాని లోకాలకు బిడ్డ వెళ్ళిపోయింది. కానీ ఈ వ్యక్తికి దేవుడు చెప్పిన ఒకటే ఒక మాట, 100 మెసేజ్లు చెప్పలే, ఒకటే మాట అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. బాగా వినండి. ఇప్పుడు ఈ యాయిరు దేన్ని పట్టుకున్నాడు? దేవుడు చెప్పిన మాట ఒకటి పట్టుకున్నాడు కదా. ఇప్పుడు దేవుని మాట పట్టుకుంటే చాలాసార్లు మనకున్న డౌట్ ఏం తెలుసా అండి? అంటే దేవుని మాట పట్టుకున్నామండి, కానీ ఈ మాట ఎంతవరకు నెరవేరుతుంది? బైబిల్లో రాస్తుంది, కీర్తనకాడు అంటాడు చూడండి, 19వ కీర్తన 7వ వచనంలో, త్వరగా చూస్తాం రండి. ఇప్పుడు వాక్యము యొక్క పవర్ తెలుసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఫెయిత్ వస్తుంది. వాక్యం యొక్క శక్తి తెలుసుకుంటే అనుమానాలు తిప్పికొడతావు. వాక్యం యొక్క పవర్ తెలుసుకుంటే, ష్యూరిటీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అనుమానాలని, కొండల్లాంటి అనుమానాలు పెకిలించేస్తావు. ఆవగింజంత విశ్వాసంతో. దేని మీద? వాక్యం మీద. ఆ వాక్యం గురించి కొన్ని మాటలు చూస్తాం. 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలా చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము. ఒక మాట గమనించండి, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ష్యూర్. ఎంత చూడండి, దేవుడు అన్నాడు, ఆయన ఎవరు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే. అంటే నువ్వు వాక్యం పట్టుకున్నావు అంటే ఎవరిని పట్టుకున్నావు? ఇప్పుడు విశ్వాసకర్త ఎవరు? దేవుడు. ఇప్పుడు విశ్వాసకర్తని పట్టుకుంటే నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకో బైబిల్ రాస్తుంది, విశ్వాసకర్తయు దానిని కొనసాగించువాడైనా. యేసు వైపు చూడాలి. అంటే యేసు వైపు చూడాలంటే యేసు ప్రభు కనిపిస్తాడా డైరెక్ట్గా? ప్రభు అన్నాడు, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే. అంటే నువ్వు వాక్యం పట్టుకున్నావు అంటే ఎవరిని పట్టుకున్నావు? దేవుని పట్టుకున్నావు. అంటే ఆ దేవుడు అన్న మాట ఏంటంటే, భూమి ఆకాశం గతించును కానీ పొల్లైనను అక్షరమైనను చెక్కు చెదిరిపోదన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు నువ్వు వాక్కుని గట్టిగా పట్టుకుంటే, 89వ కీర్తన 34వ వచనాలు అనుకుంటాను, ఏమని రాస్తుంది చూడండి, 89 Psalm verse 34 క్విక్లీ. 89, 34, 89, 34 క్విక్లీ అందరం కలిసి చదువుకుందాం. చూడండి, మన ధైర్యం ఎప్పుడైతే వాక్యాన్ని అలా కూలంకషంగా నువ్వు గట్టిగా పట్టుకుంటావో, ఆ వ్యక్తి ఎలా ఉంటుందంటే, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆయన మార్చడానికి యెహోవా నరుడు? సంఖ్యాకాండం రాస్తుంది, త్వరగా చూద్దాం చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం రాస్తుంది, ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదట. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఒకసారి దేవుడు మాట ఇస్తే నువ్వు పట్టుకోవాల్సిందేంటి? దేవుని మాట. అంటే విశ్వాసయాత్రలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి నిన్ను లాగాలని ట్రై చేసినా,
నువ్వు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంది? దేవుని మాటను పట్టుకోవాలి. అందుకొరకే మాట విషయంలో క్లారిటీ ఉండాలి. నువ్వు 100 సార్లు రాసుకో, రెఫరెన్స్లు కావాలంటే ప్రామిసులు రాసుకో 100 సార్లు, 100 ప్లేస్లో నోట్ ప్యాడ్లు నింపేసుకో, పర్లే. కానీ క్లారిటీగా ఒక్కసారి దేవుడు మాట్లాడిన మాటను కానీ పట్టుకుంటే ప్రపంచంలో అందరూ ఓడిపోతారు, నువ్వు తప్ప. ఎందుకు తెలుసా? అబద్ధం ఆడటకైనా మనుషుడు కాదు. ఇప్పుడు ఈ మాట పట్టుకున్నప్పుడు బాగా వినండి, ఈ మాట పట్టుకున్నప్పుడు జీవితంలో తుఫాన్లు, ఈ మాట నమ్మకుండా అవరోధాలు చాలా రకాలుగా వస్తాయి. ఈ అవరోధాలు అనుమానాలుగా మారుతాయి. ఈ అనుమానాలు ఏ ప్రాంతాల్లో వస్తాయి తెలుసా? 5 ప్రాంతాల్లో వస్తాయి. దేంట్లో అండి? 5 ప్రాంతాలు. మొదటిది ఫీలింగ్స్. నువ్వు పట్టుకున్న విశ్వాసం పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అగెయిన్స్ట్గా పనిచేసే అనుమానాల్లో ప్రధాన ఆయుధం ఏదండి? సాతాన ఆయుధం ఫీలింగ్స్. అంటే వాక్యం పట్టుకుంటావు కానీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆపోజిట్గా ఉంటాయి. రెండోది ఫీలింగ్స్తో పాటు రెండోది ఎవిడెన్స్. విశ్వాసం అంటే నిరీక్షింప వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజు. కానీ వెలుచూపును బట్టి నువ్వేం ఎత్తుకుంటావు? ఎవిడెన్స్ ఎత్తుకుంటావు. ఎవిడెన్స్ ఆపోజిట్గా సాతాను అనుమతిస్తూ ఉంటే ఫస్ట్ నువ్వు ఏది దెబ్బతింటుంది? విశ్వాసం దెబ్బతింటుంది. మొదటిది ఏంటి? ఫీలింగ్స్. రెండోది ఎవిడెన్స్. మూడోది లాజిక్. హేతుబద్ధమైన వాదన దీనికి ఆపోజిట్గా పనిచేస్తుంది. లాజిక్ ఏం చేస్తా అండి? ఆపోజిట్గా పనిచేస్తుంది. నాలుగోది, ఫస్ట్ది ఏంటి? ఫీలింగ్స్, భావోద్వేగాలు. రెండోది ఆధారాలు. ఈ ఆధారాలు ఎక్కువేసరికి విశ్వాసం కూలిపోతుందంటే అది విశ్వాసమే కాదు. ఎందుకంటే విశ్వాసం చూసేది వాక్యాన్ని చూస్తుంది. గుర్తు చెప్పు, విశ్వాసం దేన్ని చూస్తుందండి? వాక్యాన్ని చూస్తుంది, అంతే. రేపు సడన్గా ఎవరైనా అడిగారు అనుకోండి, విశ్వాసం దేన్ని చూస్తుంది అంటే ఇద్దరు లేపి చెప్పినా ఏం చెప్పాలి? విశ్వాసము దేవుని వాగ్దానం మాత్రమే చూస్తుంది. ఇంకా దాని తప్ప ఏం కనపడదు ఆ వ్యక్తికి ఏమీ కనపడదు. ఆధారాలు చూడడు, లాజిక్ చూడడు, ఫీలింగ్స్ చూడడు, వార్తలు చూసినా కానీ ఆ వ్యక్తిని ఇంపాక్ట్ చేయవు. ఎందుకు ఇంపాక్ట్ చేయవంటే ఆ వ్యక్తి పట్టుకుంది వార్తలు. ఆ వ్యక్తి దేన్ని పట్టుకున్నాడు? మాటను పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఫీలింగ్స్ మారాయి అనుకోండి, ఆ వ్యక్తి మారాడు. ఎందుకు మారాడు? ఆ వ్యక్తి దేన్ని పట్టుకున్నాడు? ఫీలింగ్స్ని పట్టుకోలే, దేవుని వాక్కును పట్టుకున్నాడు. లాజిక్ మారింది అనుకోండి, ఆ వ్యక్తి మారాడు. ఎందుకు మారాడు? ఆ వ్యక్తి లాజిక్ని పట్టుకోలే, దేవుని మాటను పట్టుకున్నాడు. వార్తలు మారాయి అనుకోండి, ఆ వ్యక్తి మారాడు. ఎందుకు మారాడు? ఆ వ్యక్తి వార్తల్ని పట్టుకోలే, దేన్ని పట్టుకున్నాడు? దేవుని వాక్కును పట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒపీనియన్స్, మనుషుల ఒపీనియన్లు మారిపోయాయి అనుకోండి, ఆ వ్యక్తి మారాడు. ఎందుకు మారాడు తెలుసా? ఆ వ్యక్తి పట్టుకుని దేన్ని? మనుషుల ఫీడ్బ్యాక్నో, మనుషుల ఒపీనియన్, మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోవాలి. దేన్ని పట్టించుకున్నాడు? దేవుని మాటను పట్టుకున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడం కొరకు ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ మనసులో ఒక విశ్వాసం పుట్టిందంట. ఏమనంటే ఆయన ఎవరు? స్వస్థపరిచే దేవుడు అని ఒక మాట ఏందండి. ఆ ఒక్క మాటను పట్టుకుంది, అంతే. జాగ్రత్త వినండి, ఒక్క మాట పట్టుకుంది. ఇప్పుడు చూడాలి, ఈ ఒక్క స్త్రీ ఒకవైపు, ఆ వ్యక్తికి ఇంకోవైపు ఆపోజిట్, అంతా అన్ని రకాల అవరోధాలు. ఎన్ని అవరోధాలు ఒకసారి అంశం మనం చూసాం కొన్ని వారాల క్రితం. ఈరోజు సింప్లిఫై చేయడానికి ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఏమేమి దాటుకొని పోవాలి చెప్పండి త్వరగా? జన సమూహాన్ని దాటుకొని పోవాలి. అవరోధం ఉందా లేదా? మరి ఆ వ్యక్తి, ఆమె ధైర్యం ఏంటి? మాటను పట్టుకుంది. ఏం మాట పట్టుకుంది? ఆయన ఎవరు? స్వస్థపరిచే యెహోవా. ఆయన వాక్కు అవసరం లేదు నాకు, ఆయన వస్త్రపు చెంగును దాకినా సరే ఏమవుతుంది? స్వస్థపరుస్తా. ఆ ఒక్క మాట విశ్వాసంతో ఇప్పుడు ఆమె ఎవరిని దాటుకొని వెళ్ళింది? జనస్వామి అందరు దాటుకొని పోయిందా లేదా? వేలాది మంది ఒకవైపు, ఆ స్త్రీ ఒక్కటి ఒకవైపు. వేలాది మందిని గెలవడానికి కొరకు ఆ స్త్రీ చేతిలో ఉన్న ఆయుధం ఒకటే, ఏంటి? ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు వీళ్ళందరినీ జోన్ అవుట్ చేసుకుంటే ఏం చేసింది? అవరోధాలన్నీ, కొండలంటే అవరోధాలు ఏం చేసింది? దాటుకొని వెళ్ళింది. ఎన్ని అవరోధాలు ఒకప్పుడు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇవన్నీ దాటుకొని వచ్చినప్పుడు చూడండి, అద్భుతం ఏం చూడండి, ఆమె ఎట్లా పట్టుకుందట? విశ్వాసం ఎలా పట్టుకుంది? గట్టిగా చేపట్టినది ఏం చేయాలంట? విశ్వాసమును గట్టిగా ఒప్పుకున్నది గట్టిగా చేపట్టుకోవాలి. మునిగిపోతున్న వ్యక్తి, సముద్రం మునిగిపోతున్న వ్యక్తి దేన్ని పట్టుకోవాలా? చెక్క దొరికిందండి, ఎలా పట్టుకోవాలి? నాకు తొయ్యండి, అది నేను పట్టుకుంటా అంటాడా? నీళ్ళలో మునిగేటో ఎట్లా పట్టుకుంటాడండి? ఇక వాళ్ళు అప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు, చచ్చిపోతున్నప్పుడు అన్నీ వస్తాయి. ఏవి? ఎలాగైనా సరే బ్రతకాలన్న ఆశ. ఆ వాక్కును పట్టుకున్నాడు ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా అండి?
మీరు కావాలంటే బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి, ఆ వాక్కును పట్టుకున్నోడు ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా? మనం గత వారం చూస్తూ వచ్చాం, తుఫాన్ల మధ్యలో కొన్ని వారాల క్రితము పేతురు అంత హాయిగా నిద్రపోతున్నట్టు కారణం ఏంటి? దేవుడు మాట ఇచ్చాడు ఏమని? పేతురు, ముసలోనితో చచ్చిపోతావు నువ్వు, ముందే సావవు అని. ముసలోని తర్వాత నీకు నచ్చని ప్లేస్కి ఏం చేస్తారు మనుషులు? తీసుకొని పోతారు, నీకు నచ్చని మరణానికి అప్పగిస్తారు. అదంతా ఓల్డ్ ఏజ్లో జరుగుతుంది అని చెప్తే, అప్పుడు పేతురుని అరెస్ట్ చేసింది యవన బలంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 4 చతుష్టుల మధ్య పడేస్తే ఏం చేస్తున్నాడు హాయిగా? ఫీలింగ్స్ అగెయిన్స్ట్, ఎవిడెన్స్ అగెయిన్స్ట్, న్యూస్ అగెయిన్స్ట్, లాజిక్ అగెయిన్స్ట్, వార్తలు అగెయిన్స్ట్, ప్రజల ఒపీనియన్ అగెయిన్స్ట్. ధైర్యం ఏంటి? ఒకటే మాట. ఏం మాట? నువ్వు ముసలోని తర్వాత చచ్చిపోతావు. ఇప్పుడు నాకు ఇంకా ముసలోని కాలే. ఎంత ధైర్యం వస్తుందో తెలుసా అండి? యోనా చేసిందే తప్పు, ఒప్పుకుంటారా? నినివే పోల్చున్నాడు, ఎక్కడ పోతున్నాడు? తర్షీషు. ఘనకార్యం చేశాడా? ఏమొచ్చింది మధ్యలో? తుఫాన్ వచ్చింది. వాక్కుని అక్కడ విశ్వాసం ఎట్టు చల్లారిపోలే వ్యక్తికి. అడ్డం తిరిగిన నైజం ఉంది కానీ విశ్వాసం మాత్రం కింగే. ఎంత కింగ్ తెలుసా? మీకు ప్రాబ్లం వచ్చిందే కారణం నేను. దమ్ముంటే చెప్పండి, మీరు మీకు అంత దమ్ముంటే చెప్పండి. మీ వల్లనే మొత్తం అందరు నిండా మునుగుతురా అని తెలిసినా చెప్తారా? నేనే కారణం అని చెప్తారా? ఎంత దమ్ముంటే చెప్పాలా? అది సరిపోదంటే ఏమన్నాడు తెలుసా అండి? నన్ను ఎత్తి సముద్రంలో పడాను. ఇంటర్వ్యూ చేద్దామా యోనాని? మిస్టర్ యోనా, హౌ కమ్ యూ గాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఏమంటారు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళాలంట? బై గాడ్స్ గ్రేస్ కాదు. గాడ్స్ గ్రేస్ కాదు అక్కడ, గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేయాలా? నినివేకి వెళ్ళి పరిచయం చేయాలా. కాబట్టి నినివే బాగుపడాలంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు? నన్ను వాడుకుంటాడు. కాబట్టి నేను సచ్చినా సరే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? నినివే పడేసి నన్ను మళ్ళీ బతికించుకొని మళ్ళీ వాక్యం చెప్పించుకుంటాడు. ఆయన పర్పస్ ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆ ఒక్క మాట నమ్మాడు. ఏమన్నాడు తెలుసా? తీసి నన్ను సముద్రం పడాను. వీళ్ళు టెన్షన్ అవుతుంది పాపం. లాస్ట్ దాకా ట్రై చేశారు. మీరు అంత ఓవర్ యాక్షన్ వద్దు, తీసి పడండి నన్ను. మా దేవుడు ఎవరో నాకు తెలుసు కదా, ఆయన మాట ఏందో నాకు తెలుసు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఇఫ్ యూ రియలీ ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఎనఫ్, పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఆ స్త్రీకి ఒకటే ఏం పట్టుకుందండి? ఆయన మాటను పట్టుకుంది అంతే. అన్ని అవరోలు దాటుకెళ్తాయి. ఇంకో మాట ఎలా పట్టుకుందండి? చాలాసార్లు మనం కూడా పట్టుకుంటాం. మాటను ఎట్లా పట్టుకుంటాం తెలుసా? మెకానికల్గా. చూడండి, అక్కడ అంతమంది యేసుప్రభువుని వెంబడిస్తున్నారా లేదా? బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఇక్కడ అంతమంది యేసుప్రభువుని నిజంగా వెంటాడుతున్నారా లేదా? వెంటాడుతున్నారు. కానీ స్వస్థత పొందింది ఆ ఒక్కతే. ఈ డిఫరెన్స్ తెలుసుకునేది చాలండి. పొలోమని 1000 మంది మీటింగ్లకు వెళ్ళడం, లేదా ఆదివారం దేవుని 1000 మందికి ఆరాధించడం మెకానికల్గా. అంటే సండే లేచామా, చర్చ్కి వెళ్ళామా, పాటలు పాడామా, వాక్యం ఈ చెవులో విడిచిపెట్టామా, చెప్పులు వేసుకున్నామా, ఇంటికి వచ్చామా. మెకానికల్ చర్చ్ గోయింగ్. 1000 మంది వెంబడిస్తున్నారంట. వాళ్ళందరికీ విశ్వాసం లేదు. మీరు అనొచ్చు, విశ్వాసం లేకుండానే వెంబడిస్తారా అని. ప్రాక్టికల్ ఫెయిత్కి, నాన్ ప్రాక్టికల్ ఫెయిత్కి, అంటే థియరిటికల్ ఫెయిత్కి ప్రాక్టికల్ ఫెయిత్కి డిఫరెన్స్ ఏంటంటే, థియరిటికల్ ఫెయిత్ ఎప్పుడు మెకానికల్గా బిహేవ్ చేస్తుంది, అంటే రొటీన్ లైఫ్లో కొట్టుకుపోతుంటుంది. కానీ ప్రాక్టికల్ ఫెయిత్ ఏం చేస్తుంది తెలుసా అండి? ఎన్ని అవరోధాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా ఒకే మాటను ఏం చేస్తుంది? మన భాషలో జిడ్డుగా పట్టుకుంటుంది. ఎంత మొండిగా పట్టుకుంటుంది అంటే నిశ్చలముగా చేపట్టుకుంటుంది. ఇప్పుడు ఆ స్త్రీ చూడండి, 8వ అధ్యాయము 45వ వచనంలో యేసుప్రభు అంటాడు, ఇన్ని 1000 మంది వచ్చినా తాకుతున్నారు కదా, అయినా నా నుంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళింది కదా అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభా నీకు తెలీదా అంతమంది నేను తాకుతున్నారు కదా అని. 8:46 చూడండి, 8:46. See, that is the transforming power of the touch through faith. Luke chapter 8 verse 46. అందరం కలిసి చదువుదాం. ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయాను. ఐ పర్సీవ్ దెర్ ఇస్ పవర్ గాన్ అవుట్ ఫ్రమ్ మీ. చూడండి, నువ్వు వాక్యం దగ్గరకు వస్తావు కానీ వాక్యం శక్తి నీలోకి రాదు. నువ్వు దేవుని దగ్గరకు వస్తావు కానీ అద్భుతాలు నీకు జరగవు. నువ్వు దేవుని దగ్గరకు వస్తావు కానీ స్వస్థత నీకు జరగదు. కారణం ఏంటి తెలుసా? మెకానికల్గా వస్తున్నావు. కానీ ఆ స్త్రీకి ఉన్న నైజం ఏంటంటే, షీఈస్ నాట్ మెకానికలీ ఫాలోయింగ్, షీఈస్ అడ్డమెంట్లీ హోల్డింగ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్. అంటే దేవుని మాటని ఎంత మొండిగా పట్టుకుందంటే, అవరోధాలు ఎన్ని వచ్చినా ఢీ కొట్టుకొని నిలబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు అంటాడు, నా నుంచి ఏమి వెళ్ళిపోయింది? ప్రభావము. సి
ప్రభావంతో వెళ్ళే వాక్యం వేరు, ప్రభావంతో వెళ్ళే శక్తి వేరు. దేవుని దగ్గరకు వస్తే ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పిన దేవుడు ఇంకో మాట అన్నాడు, నా యొద్దకు వచ్చేవాడు ఎవరు ఖాళీగా తిరిగి వెళ్ళడు అన్నాడు. మరి ఎందుకు ఖాళీగా వెళ్తున్నావు? ఆడ 1000 మంది వచ్చి ఖాళీగా వెళ్ళారు, ఒక్క స్త్రీ తప్ప. ఆమె మొండిగా పట్టుకుంది. ఏం పట్టుకుంది? ఆయన మాటను ఏం చేస్తుందండి? పట్టుకుంది. నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు నిన్నటి వారము దేవుడు ఒక మాటతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మీద విశ్వాసం ఉన్న వ్యక్తి, పిచ్చి ప్రేమ ఉన్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? దేవుడు దొరికితే ఏం చేస్తారండి? పరమగీతములు 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 3:4. ఇలా ఉండాలండి స్పందన. దేవుని యొక్క సొలొమోన్ యొక్క ప్రియురాలు షులమితి జ్ఞాపకం చేస్తూ అంటుంది. ఏమంటుంది చూడండి, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను. ప్రాణప్రియుడు ఎదురుపడితే హాయ్ బాగున్నావా ప్రైజ్లాడని చెప్పి వెళ్ళిపోలే. మళ్ళీ మీరు ప్రాణప్రియుడు అంటే ఎవరన్నా ఆలోచించకండి. అక్కడ దేవుని అనుకుందాం 2 నిమిషాలు దేవుడు అనుకుంటే, ఆ ప్రాణప్రియుడు దొరికితే ఏం చేశాడంట? వదిలిపెట్టక, గట్టి చదువుదానండి, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చింది. ఎట్లా పట్టుకొని వచ్చిందంట? మొండిగా పట్టుకొని నేను బోనియా, నేను బోనియా, నేను పోతా అంటే నేను బోనియా, నువ్వు పోతా అంటే నేను పోనియా, మళ్ళీ లాక్కొని ఎక్కడ తీసుకొచ్చిందట? ఎక్కడ తీసుకుపోయిందండి? అమ్మ ఇంటికి ఎందుకు తీసుకోపోవాలా? అమ్మ ఇంటికి ఎందుకు తీసుకోపోవాలా? ఏమో దొరికితే ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళారు రెస్ట్ చేసి లోపల. మరి అక్కడ ఎందుకు అమ్మ ఇంటికి తీసుకుపోయింది? 2 మాటలు వినండి. నా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చితిని, నన్ను కనిన దాని ఎరలోకి తోడుకొని. ఏదైనా భద్రంగా పెట్టాలంటే మీరు చిన్న వయసులో ఎవరు తీసుకెళ్తే ఎవరి దగ్గర పెడతారు? పోయి నాయన నమ్మరు ఎక్కువ. ఫీల్ అవ్వకండి బ్రదర్స్. అమ్మ తిరుగుతుంది దాదు, సిస్టర్స్ దాచిపెట్టినంత ఇంకెవరు, ముఖ్యంగా అమ్మలు. డిమానిటేషన్ టైంలో అప్పుడు చూడాల్సిందే, బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 2000లో చాలా బయటకు వస్తాయి, ఎవరిదైనా చేస్తారు. వాళ్ళు చాలా సేఫ్గా దాచిపెడతారు. అంటే షులమిత్ అంటున్న మాట ఏంటంటే, నేను అంతగా ప్రాణం పెట్టుకున్న నా ప్రాణప్రియుడు దొరికినప్పుడు విడిచిపెట్టడానికి తావు లేకుండా ఎక్కడ సేఫ్ ఉంటుందంటే తీసుకొచ్చి ఎక్కడ? తల్లి ఇంట్లో. ముఖ్యంగా నా కన్నదాని తల్లి దగ్గర పెడితే అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ తప్పించుకొని పోయే ప్రసక్తి లేదండి. దేవుని పట్ల నీకు ఉందా ఈ నైజం? డూ యూ రియలీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ faith, unwavering faith that you catch on, hold on to God like that? ప్రభా నన్ను విడిచిపోవడానికి వీలు లేదయ్యా. యాకోబు అలా పట్టుకున్నాడు దేవుణ్ణి. యాకోబుకి అన్ని మోసగిచ్చే అలవాట్లు ఉన్నా కానీ ఒక మంచి బుద్ధి ఉంది. ఏం తెలుసా? ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనీయాను. అరే ఫైటింగ్ జరిగిందండి దేవునికి యాకోబుకి. ఆ ఫైటింగ్లో లాస్ట్కి తొడగొట్టినారు. ఏమైందంట? విరిగిపోయినా పర్లేదు, నువ్వు ఆశ్రయిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభు. ఎప్పుడు అట్లా చేశారండి? మందిరానికి వచ్చి ప్రార్థన ఉన్నోన్నట్టు చెప్పండి. ఈ సండే కాకపోతే ఇంకో సండే ఉంటా, ఇది కాకపోతే లైవ్ ఉంటుందిలే, అవి ఏముంది అదే చెప్తారులే, ఇంకో విశ్వాసం అది తప్ప ఏం చెప్తారులే. యాకోబు ఎలా మార్చబడ్డాడు? ఇశ్రాయేల్. ఈరోజు కూడా వాళ్ళ మొండి పోలేదండి. ఈరోజు కూడా అంతే మొండితనం వాళ్ళకి. హమాస్ మీద దాడి చేయని అన్ని దేశాలు కూడా అయితే తుడిచేస్తాం అన్నట్టు వల్ల. విన్నారా న్యూస్? వీ విల్ రైజ్ ఇట్ టు రబుల్ అని. ఇన్ని యుద్ధాలండి, ఇన్ని సంవత్సరాలు, ఇంతమంది చనిపోయారంటే అయినా సరే మొండి. ఏం మొండి? మా దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, తుడిచి పడేస్తాం లేకుండా, కానీ విడిచిపెట్టే ప్రసక్తి. ఒకళ్ళు అడిగామనుకో, ఇశ్రాయేలీయులారా ఇంత మొండితనం మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, మా పేరులో ఉంది మర్మం అంతానే. పేరేంటి? ఇశ్రాయేల్. ఎలా మారావు? యాకోబు. ఆ మారే తరుణంలో మధ్యలో ప్రభా నీ పేరు చెప్పు అని. నా పేరు యాకోబు ప్రభా, మోసగాని. ఇక మీద మోసడు కాదు, ఇశ్రాయేల్. దేవునితోనే పోరాడి గెలిచావు కాబట్టి నీకేం పేరు పెడుతున్నా? ఇశ్రాయేల్. యు ఆర్ అ ప్రిన్స్ ఆఫ్ గాడ్. ఎన్ని శక్తులు వచ్చినా కానీ యుద్ధం లాస్ట్ గెలిచేది ఎవరు? మీరే. నిజంగా దేవునితో పోరాడడం అంత ఈజీ? దేన్ని పట్టుకొని పోరాడతావు దేవునితో? విశ్వాసం అనే ఆయుధం ఒక్కడే పట్టుకొని పోరాడతావు. ప్రవ్వా నువ్వు ఆశ్రయిస్తే తప్ప నేను విడిచి పోను ప్రవ్వా. స్టోరీ ఏమైందండి? హిస్టారికల్ ఎవిడెన్స్.
ఒక మాటలో చెప్పాలంటే చరిత్రలో అన్నీ ఓడిపోయినాయి, దేవుని మాట తప్ప. అందుకొరకే ఊరుకున్న ప్రాణంలో ఒక మాట రాయాల్సి వచ్చింది. చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా, యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వర్డ్ మే ఫేడ్. మొండిగా ఆ పరమగీతంలో షులమితి పట్టుకున్నట్లు, ఆశ్రయించే దేవుణ్ణి యాకోబు పట్టుకున్నట్లు, ప్రియ సోదరి సోదరా, ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభుని పట్టుకోవడానికి వెంపర్లాడినట్లు, అవరోధాల వర్షం కుమ్మరిస్తున్నా సరే అధిగమించి, లేదు నా ప్రభుని తాకాల్సిందే, చంపేస్తే చచ్చిపోతా, ఒకవేళ సమాజం వెలివేస్తే వెలివేయడం తెగిస్తా, కానీ ఆయనను పట్టుకొని తీరాల్సిందే. బైబిల్ రాస్తుంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడా అండి దేవుడు? తృప్తిపరచడా? ప్రభువునే తాకాలన్న ఆశని దేవుడు కాదంటాడా?